కల్పించండి, పరిశ్రమలు పెట్టండి. ఆ ఉపాధి ఎలా కల్పించారనేది కాదు, ఏదో రకంగా కల్పించండి. మీ పరిశ్రమల లాభాల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇది గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు చేశారు మీరు. ఏదైతే 24 గంటల్లో పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి, దీనివల్ల లేబర్ అధికారులు చేతులు కట్టేశారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో. ఎందుకంటే నోటీస్ ఇవ్వకుండా పరిశ్రమ చెక్ చేయడానికి వెళ్ళలేదు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ అడుగు పెట్టడానికి వెళ్ళేది. ఈ రకంగా ఆయా శాఖల్ని పని చేయకుండా చేయడం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పరిశ్రమలు రప్పించామనేటువంటిదే తప్ప కార్మికుల యొక్క భద్రత, సంక్షేమం, కార్మిక చట్టాల అమలు, ఈఎస్ఐ, పిఎఫ్ అమలు అవుతుందా లేదా, 8 hours డ్యూటీ అమలు అవుతుందా లేదా, ఇట్లాంటివన్నింటినీ కూడా ఆయా పరిశ్రమలు పెట్టినప్పుడు ఖచ్చితంగా నిర్దిష్టంగా స్ట్రిక్ట్ గా చెప్పాలి. ఆ రకంగా గత ప్రభుత్వం చేయలే, ఈ ప్రభుత్వం చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే కొత్తగా వచ్చారు కాబట్టి. మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితే మీరు ఇంతకుముందు కూడా పాత ప్రభుత్వమే కాబట్టి మీరు ఇప్పుడైనా సరే సక్రమైన పద్ధతిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ప్రజలు కార్మికుల యొక్క పీకలు తగ్గొట్టొద్దు, కార్మికుల యొక్క పొట్లు కొట్టొద్దు, యజమానులకు లాభాల పరమార్జన వ్యవహరిస్తే అలాంటి వాళ్ళకి లాభాల కోసం కార్మికులందరినీ కట్టు బానిసలుగా బ్రిటిష్ వాడు ఆనాడు కార్మికుల్ని ఏ రకంగా చేశాడు, చెండాల్సాడు, కార్మిక చట్టాలు లేకుండా చేశాడో వాడు ఇచ్చినటువంటి చట్టాలను కూడా ఈరోజు 4 లేబర్ కోడ్ల పేరుతో కార్మిక చట్టాలు తీసేస్తాడు మోడీ బీజేపీ ప్రభుత్వం. అయితే ఆ దాంట్లో భాగమే ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇట్లాంటివి మొదలవుతున్నాయి. కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికులను అణిచివేయొద్దని నేను మళ్ళీ వస్తాను. లోకనాథన్ గారు ఇప్పుడు మీరు చెప్పిన అంశమే. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ సంబంధించి అప్పుడు జరిగిన పొరపాటు, దాని మీద వచ్చిన రిపోర్టు చూసుకుంటే ఆ కంపెనీ మూసేయాలి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు కేటాయించడము, మళ్ళీ ఇప్పుడు ఈ దాన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇదంతా ప్రైవేట్ కంపెనీల యాజమాన్యం, మల్టీనేషనల్ కంపెనీస్, కార్పొరేట్ సెక్టారు ఏ ప్రభుత్వం ఉన్నా మేనేజ్ చేయగలిగిన దిట్టలండి. ఎల్జీ పాలిమర్స్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది, ఆ రోజు ₹1 కోటి ఇచ్చారు. ఆయన చెప్పింది ఏంటి, దీన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేదానికి అవకాశం లేదు అని చెప్పారు. మరి అదే దానికి శ్రీ సిటీలో ఇచ్చారు. అదే కాదు, మా దగ్గర రామ్కీ కంపెనీ ఉంది. రామ్కీ కంపెనీకి వాస్తవంగా అదొక డెవలపర్గా ఉంది. దానికే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 3600 ఎకరాలు ఇచ్చారు. దానికి సంబంధించి గ్రీన్ బెల్ట్ లేదు, బఫర్ జోన్ లేదు, పొల్యూషన్ సంబంధించిన ఏవైతే పర్మిషన్ ఉన్నా ఏ పర్మిషన్ లేవు. అట్లాగే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ప్యాకేజీలు ఏవి అమలు చేయలేదు. అయినా అది తెలుగుదేశం ఉన్నా, వైఎస్ఆర్ ఉన్నా, లేకపోతే ఇంకో ప్రభుత్వం ఉన్నా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు. దానికి కారణం ఏంటనుకున్నారు, ప్రభుత్వాన్ని ప్రైవేట్ కంపెనీలే నడుపుతూ ఉన్నారు. ఎవరు రావాలి, ఎవరు ఎమ్మెల్యేలు అవ్వాలనేది ఈ కంపెనీలు చేస్తూ ఉన్నారు. మిత్రుడు రామ్మోహన్ గారికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకుంది ఏంటంటే, చాలా మంది చాలా విషయాలు చెప్పినా ఒక విధానం ఉండాలి, ప్రభుత్వానికి ఒక విధానం ఉండాలి. ప్రభుత్వ రంగం ఎట్లాగైతే సెక్యూర్ ఇస్తుందో ప్రైవేట్ రంగంలో కూడా సెక్యూర్ ఇవ్వాలి. ఎందుకు సెక్యూర్ ఇవ్వాలంటే, ప్రైవేట్ రంగానికి సంబంధించిన దాంట్లో మొత్తం భూములు ఇవ్వడంలో కానీ, అట్లాగే బ్యాంకుల నుండి రుణాలు ఇచ్చే విషయంలో కానీ, సబ్సిడీలు ఇచ్చే దానిలో కానీ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ ఉంది. అట్లాంటి గ్యారంటీ ఇస్తున్న ప్రభుత్వానికి ప్రభుత్వం చెప్పినట్టు ఎందుకు వినట్లేదు? అది నా ఇంటెన్షన్. అందుగురించేనే మనం చేయాల్సిందంటే, ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కార్పొరేట్ శక్తుల యొక్క బలాబలాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళు ఇష్టారాజ్యంగా ఉన్నారు. తీర ప్రాంతం అంతా అదానీ కంపెనీకి ఇస్తారు, అట్లాగే ఏజెన్సీ ప్రాంతం అంతా హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టుల పేరుతో వాళ్ళకి ఇస్తారు. అట్లాగే పట్టణాలకు సంబంధించిన వచ్చిన దాంతో ఇలాంటి కంపెనీలకు అందరికీ దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి సహజ వనరుల్ని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి ఏం లాభాలు ఈ రాష్ట్రానికి తీసుకురావాలనుకుంటున్నారు? ఒక ముఖ్యమంత్రి విజిట్ చేస్తే మేనేజ్మెంట్ రాలేదంటే షేమ్ కాదా? ఎందుకు రాకుండా వాళ్ళు దొంగచాటున ఉన్నాడు? ఒక తప్పు చేసిన దాన్ని నేను తప్పు చేశాను, దాన్ని సరిదిద్దుకుంటానని ఎవరైనా చెప్పాలి. ఎందుకంటే భోపాల్లో పెద్ద సంఘటన జరిగినప్పుడు కూడా భోపాల్ యాజమాన్యానికి సంబంధించిన దాంట్లో కూడా సుప్రీంకోర్టులో వేసిన తర్వాత దాన్ని సెటరేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అనేక కంపెనీలకు సంబంధించిన ఇలాగ వచ్చినప్పుడు వాళ్ళు చేశారు. దీనికి సంబంధించిన దాంట్లోనే వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా కార్మిక చట్టాలన్నీ మార్పులు చేయగలిగిన శక్తి మాకుంది, కార్మికులు హరించగలుగుతాం, అట్లాగే లాభాలు సంపాదించగలుగుతాం, అట్లాగే ప్రభుత్వాన్ని మేము కంట్రోల్ చేయాలి తప్ప మమ్మల్ని వాళ్ళు కంట్రోల్ చేసేదే ఏంటి అనే పరిస్థితులు ఉన్నారు. అది గురించి ఇప్పటికైనా మొత్తం దాన్ని అధ్యయనం చేసి ఇలాంటి ప్రమాదాలు లేకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఎందుకంటే సంక్షేమ రాజ్యం భారతదేశం, అందులో రాష్ట్రాలకు సంబంధించిన దానిలో హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులన్నింటినీ వాళ్ళతో చేయించాలి. చేయించకుండా ఉంటే ఈ రకంగా అనేక ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వాస్తవంగా సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, సిఎస్ఆర్ ఫండ్స్ కోట్లాది రూపాయలు వస్తాయి. ఆ ప్రాంతంలో ఉండే భూములు కోల్పోయిన రైతులకు ఏమని ఇస్తారా? అభివృద్ధి ఇస్తారా? లేదు ఉద్యోగాలు ఏమని ఇచ్చేదానికి రామ్మోహన్ గారు అభిప్రాయం తీసుకుందాం. ఒక నిమిషం రామ్మోహన్ గారు, ఇప్పుడు ఒక కీలకమైన అంశం ఇక్కడ లేవనెత్తిండ్రు. ఎల్జీ పాలిమర్స్ సంబంధించి గతంలో వాళ్ళు పొరపాటు చేశారు, వాళ్ళ మీద రిపోర్ట్ ఉంది, ఆ కంపెనీ మూసేయాలని ఉంది. వాళ్ళు ఇప్పటికే చాలా మందికి అప్పుడు అక్కడ ఎవరైతే చనిపోయారో వారికి ₹1,00,00,000 ఇచ్చారు. తర్వాత కాలక్రమంలో వారు చనిపోయిన వాళ్ళకు ఇంతవరకు సెటిల్మెంట్ చేయలేదు. ఆ వివాదాలు ఇంకా కంటిన్యూ అవుతున్న టైంలో ఇప్పుడు మళ్ళీ శ్రీ సిటీలో వాళ్ళకు ల్యాండ్ కేటాయించారు. ఇది అసలు అంటే మీ ప్రభుత్వానికి తెలుసో తెలియక జరిగిందో? దీని విషయంలో ఏమైనా మీ ప్రభుత్వ పెద్దల దృష్టికి మీరు ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా? సార్, దీని మీద కూడా ఆల్రెడీ కమిటీ నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దీని మీద కూడా ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే స్థానికంగా ఉన్న ఎంప్లాయ్మెంట్ కల్పించాలని ఒక అపోహ బాధ్యతతో ఈ రోజు ఇలాంటి కంపెనీలన్నింటిని కూడా ఎంకరేజ్ చేసిన బాధ్యత వచ్చింది. ఈరోజు ఖచ్చితంగా పెద్దలు చెప్పినట్టు అది వాస్తవం. ఈరోజు ఈ కంపెనీ కాదు, ఎందుకంటే ఒక కంపెనీని తీసుకొస్తే ఆ కంపెనీ ద్వారా లోకల్లో ఉన్న కొంతమందికి మనం 5 కోట్ల మంది జనాభాకి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా. కానీ సత్యనారాయణ గారు చెప్తున్నారు, కార్మికుల గొంతు తెగ్గోసి కంపెనీలు ఏర్పాటు చేస్తామంటే ఎట్లా అని అడుగుతున్నారు. అది ఖచ్చితంగా తప్పు సార్. కార్మికులు గొంతు కొయ్యాలని చెప్పి ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం అనుకోదు. అలాగే కంపెనీలు కూడా అలా వ్యవహరించవు సార్. కాకపోతే వారుకున్న స్థితిగతులు, వారుకున్న సిస్టాన్ని మేనేజ్ చేసుకోవడానికి ఆ కంపెనీలు వారి బాధ్యతల్లో సక్రమంగా నిర్వర్తించక ఈ రోజు ఇలాంటి సమస్యలు బయటకు వస్తున్నాయి. అందుకే ప్రతి దానికి ఒక సిస్టమ్ పెట్టారు, ప్రతి దానికి ఒక లెక్క ఉంది. ఎవ్రీ డే మార్నింగ్ బై 8 o'clock కార్మికులు ఏ కంపెనీలోకి ఎంటర్ అయినా సరే వాళ్ళకి సేఫ్టీ పెప్టాక్ పెట్టి సేఫ్టీ నామ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి వారుకున్న ఏవైతే కార్మిక చట్టాల కోసం ఎక్స్ప్లెయిన్ చేసి వారికి ప్రాపర్ పీపీఈ వాడుతున్నారా లేదా అని ప్రతిదీ కూడా సేఫ్టీ ఆఫీసర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఆన్ డ్యూటీలో పంపించే పరిస్థితి ఈరోజు కంపెనీలో మనం చూస్తున్నాం. ప్రాక్టికల్ గా జరుగుతుంది. కానీ అయినా సరే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందువల్ల జరుగుతున్నాయి? కంపల్సరిగా ఏదైనా ఏదైనా మనం ఒక ఐటమ్ తీసుకుంటే ఒక ప్రాపర్ గా ఒక ఐటమ్ తీసుకుంటే దీని మీద 10 years వారంటీ లేకపోతే 12 years వారంటీ అని క్లియర్ గా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెడతాడు. అలాంటి కంపెనీలు అలాంటి బయట తీసుకున్న ఒక గూడ్స్ మీద అలా పెట్టేటప్పుడు కంపెనీల్లో వాడే ప్రతి ఎక్విప్మెంట్ కూడా ఒక ఎక్స్పీరియన్స్, ఒక మినిమం దాని తాలూకా క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసిన బాధ్యత పూర్తిగా కంపెనీది. కంపెనీ చెక్ చేయాలి. చెక్ చేస్తే ఈ రోజు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగవు. రేపొద్దున ఆ ప్రమాదాన్ని అరికట్టలేక కదా సార్ ఈ రోజు అక్కడ లీక్ అవ్వబట్టే కదా ఈ ప్రమాదం జరిగింది. ఆ పేలాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ ప్రమాదానికి సంబంధించిన రూట్ కాజ్ ఏంటో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కంపెనీది కాదా? ముందుగా అదే కంపెనీ ఆ ప్రమాదాన్ని అదే ప్రమాదాన్ని చెక్ చేసుకుని ఉంటే ఈ రోజు ఈ ప్రమాదం జరిగేది కాదు. కంపల్సరీగా దీన్ని ప్రమాదం అరికట్టాల్సిన బాధ్యత కంపెనీది. అందువల్ల వారు చేయలేని పక్షంలో ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వాలే దీని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఆ కంపెనీలో ఉండాల్సిన స్థితిగతులను ఎంక్వైరీ చేసి పూర్తి నివేదిక